నా దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నిశ్చలమైన వాడు కాబట్టి, నిత్యుడు కాబట్టి, ఆయన చేసిన వాగ్దానం మరిచిపోడు కాబట్టి, చెప్పిన మాటను వెనక్కి తీసుకునే మోసగాడు కాదు కాబట్టి ఐ ట్రస్ట్ మై గాడ్. ఎందుకు అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు? ప్రతికూలతల మధ్యలో కూడా వాగ్దానాలు నమ్మాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కెన్ యూ డూ దట్ టుడే? కెన్ యూ రిలై ఆన్ గాడ్స్ ప్రామిసెస్? ఎప్పుడైనా కృంగుదల వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఒక కొరత నీలో ఉన్నప్పుడు, ఒక కొదువు నీకు ఉన్నప్పుడు, ఒక అవమానాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఒక ఒంటరితనాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఒక రిజెక్షన్ ఎదుర్కొంటున్నప్పుడు, కెన్ యూ బిలీవ్ గాడ్స్ ప్రామిసెస్? దేవుని వాగ్దానాలు నమ్మగలవా? నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు విస్మరించద్దు. సియోన్ అనుకుంటుందట, దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడని బాధపడుతుంటే దేవుడు అన్నాడు, చూడు ఎక్కడ మర్చిపోయాను నేను, ఎక్కడ విడిచిపెట్టాను నిన్ను, నా అరచేతుల్లో నేనేం చేశాను, చెక్కేసుకున్నాను. నేను నిత్యము నీ ప్రాకారాలు నా ఎదుటే ఉన్నాయి. ఐ డోంట్ మిస్ యూ. దేవుని వాగ్దానాన్ని నమ్మగలవా? ఒకసారి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగించేవాడు. ఆయన మనతో సహానుభవం కలిగిన వాడని.